దేవుని కృపా సత్యములు ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతున్నాయి. ప్రభునందు ప్రియులారా, ఒక అనారోగ్యం వచ్చిందని ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? డాక్టర్స్ రిపోర్ట్ నెగిటివ్గా ఉందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. బంధువులందరూ మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. కుటుంబ సభ్యులు ఎవరు నా వైపు కనీసం తొంగి కూడా చూడడం లేదు. నాకన్నీ బాగున్నప్పుడు అందరూ నా చుట్టూ తిరిగిన వారు, అందరూ నా ద్వారా దీవెన పొందినవారు ఇప్పుడు ఏమీ లేనప్పుడు ఎవ్వరూ నా వైపు కనీసం తొంగి కూడా చూడడం లేదండి. కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయట్లేదని తీవ్రమైన నిరాశలో, బాధలో ఈ ఉదయకాలసిన ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన వాత్సల్యం నీకు దూరం కాలేదు. నీ బంధువులు నీకు దూరం అయిపోయారేమో, స్నేహితులు అనబడేవారు దూరం అయిపోయారేమో, డబ్బు దూరం అయిపోయిందేమో నీకు, కానీ దేవుని వాత్సల్యం మాత్రం నీకు దూరం కాలేదు. ఆ వాత్సల్యత నీ మీద ఉంటే చాలు, దేవుడు మరలా నేను రెస్టోర్ చేయగలరు. ఆయన సమకూర్చే దేవుడు, ఆయన నేను నిలబెట్టగలరు. ఎక్కడైతే నువ్వు తలదించుకున్నట్టు అనిపిస్తుందో అక్కడే దేవుడిని తల ఎత్తి అనేక మందికి సాక్షార్థంగా నేను నిలబెట్టగలడు. ఆయన నిన్ను చూసిన వారందరూ వీరి దేవుడు వీరి పక్షాన ఉన్నాడు అని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అలాంటి స్థితిని దేవుడు నీ జీవితంలో దయచేయబోతున్నాడు.